Superstar Gucci Gucci tongue, but fire in the eye. ఇండియా పాకిస్తాన్ మ్యాచ్. ఈ మ్యాచ్ అంటే ఆ హీట్ ఎలా ఉంటుందో మన ఇండియన్ క్రికెట్ టీం ఫ్యాన్స్కి సపరేట్గా చెప్పక్కర్లేదు. మొన్న ఏప్రిల్లో జరిగిన పెహల్గామ్ టెర్రర్ అటాక్ తర్వాత పాకీ గాళ్ళు అంటే మన ఇండియా గాళ్ళు పిచ్చ కోపం మీద ఉన్నారు. ఆ కోపంతోనే ఈ మ్యాచ్ని బాయ్కట్ చేయమని ప్రొటెస్టులు కూడా జరిగాయి. మన ఫార్మర్ క్రికెటర్స్లో కొందరు అసలు ఈ మ్యాచ్ మేము చూడమని పబ్లిక్గా స్టేట్మెంట్ కూడా ఇచ్చారు. ఇదంతా పక్కన పెడితే ఈ పాకీ ప్లేయర్లు చేసిన అతి మాత్రం మామూలుగా లేదు. ఈ వీడియోలో అతిగాళ్ళు అదేటో చూద్దాం. హలో అండి, మన సరదా శ్రావణం ఛానల్కి స్వాగతం. మీకు ఈ వీడియో నచ్చితే వీడియోని లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి కింద ఉన్న గంట సింబల్ కొట్టడం మాత్రం మర్చిపోకండి. ఓకే, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఇక మొదలెడదామా? తగలబెట్టండి సార్. నిరంజన్ గారు ఇక్కడ స్క్రీన్ మీద కనిపిస్తున్నాడే, ఈ భయ్య పేరు ఫహీమ్ అష్రఫ్ అంటారు. ఈ భయ్య ఎవరు నాకు మొన్నటి వరకు తెలియదు, ఈ మధ్యనే తెలిసింది. మనోడు పాకిస్తాన్ టీంలో బౌలింగ్ ఆల్రౌండర్. ఆల్రౌండర్ అని పేరుకు తగ్గట్టే మన భయ్య అన్నీ చేస్తాడు. బౌలింగ్ చేస్తాడు, బ్యాటింగ్ చేస్తాడు, ఫీల్డింగ్ చేస్తాడు, అలాగే దోళ్ళ పనులు కూడా చేస్తాడు. మీరు విన్నది నిజమే. టీంలో అంతమంది ఉండగా మన భయ్య ఇప్పుడు స్పాట్ లైట్లో ఉండడానికి కారణం మనోడు చేసిన దూల పనే. భయ్య మొన్న ఇన్స్టాగ్రామ్లో ఒక స్టోరీ పెట్టాడు. మీరు ఏదో మాకు మొగుళ్ళలాగా మీరు అలా బొట్టు పెట్టే ఫోటో పెట్టావే, ఎంతకీ మీకు మొగుళ్ళు ఎవరో మర్చిపోయేవా రాజా? ఇండియాతో జరిగే ప్రతి మ్యాచ్ ముందు ఎందుకు భయ్యా మీ పాకీ గల్లా అంత అతి చేస్తారు? కొన్ని మ్యాచ్ గెలుస్తారా? అది లేదు. మీతో వచ్చిన బాధ ఇదేనయ్యా. మింగుదామని వస్తారు, మింగించుకొని పోతారు. ఈ ఫహీం భయ్య పెట్టిన దానికి మన వాళ్ళు ఇచ్చిన రిప్లై చూడండి. అబ్బా చూడు, మా కెప్టెన్ సూర్య భయ్య ఎంత బాగా రెడీ చేశాడు. 2 నిమిషాలు ఇస్తే చాలు నిన్ను దొరసానిలా రెడీ చేస్తాడు. ఏంటి ఏడుస్తున్నావా? ఊరుకో. ఎద్దులో ఉన్న ఏడిస్తే దరిద్రంగా ఉంటుంది. మా కెప్టెన్ సూర్యాబాయ్ తన బర్త్డేకి టీంతో కలిసి మీకు రిటర్న్ గిఫ్ట్ ఇచ్చాడు కదా, పండగ చేసుకోండి. అసలు వీళ్ళు చేసే అతికి మనం ఎన్నన్నా తక్కువేలండి. ఈ మ్యాచ్లో మన కుర్రోళ్ళు కొంచెం సాఫ్ట్గా హ్యాండిల్ చేశారు, కానీ అదే శ్రీహరి అంకుల్ గాని ఉండుంటే ఈరోజు మీకు తగ్గట్టు గుణపాఠం నేర్పించేవాడు. హోటల్ రూమ్లోకి వెళ్ళి కేజీలు మటన్ తొబ్బి తిని ఏ ఒమన్తోనో జింబాబ్వేతోనో ఇంటర్నేషనల్ మ్యాచ్లు ఆడుకోకుండా ఎందుకు భయ్యా మీకు ఈ ఎక్స్ట్రాలు? ఇప్పుడు మనం ఇంకొక భయ్యా గురించి మాట్లాడుకోవాలి. ఈ భయ్యా పేరు తన్వీర్ అహ్మద్. ఇతను ఫార్మర్ పాకీ క్రికెటర్. ఈ భయ్యా మొన్న ఒక స్టేట్మెంట్ ఇచ్చాడు. సేమ్ అయూబ్ అంట మన బుమ్రా బౌలింగ్లో 6 బాల్లకు 6 సిక్స్లు కొట్టేస్తాడంట. అంతేనా? ఇంకా పవర్ ప్లేలో ఇండివిజువల్ స్కోర్ 150 కొట్టేస్తాడు. బౌలింగ్ వేసి 6 బాల్లో 6 వికెట్లు తీసేస్తాడు. ఇంకెలాంటివి ఏమని చెప్తారా? పోనీ ఆ సైం భయ్య 6 రన్లైనా కొట్టాడా? లేదు. పోనీ 6 బాల్ అయినా ఆడాడా? లేదు. సరే, ఇవన్నీ కాదు, రన్లు బాల్లు కలిపిన 6 వచ్చిందా? అది లేదు. మరెందుకురా నీకు? ఇమ్రాన్ తర్వాత ఆడుదురులే కానీ ముందు మా క్లిచ్ ఆల్రౌండర్ హార్దిక్ పాండ్యా దాటండి భయ్య. మన సేమ్ అయూబ్ భయ్య ఏమో ఏడాది మొత్తం మేపిన కోడి మొదటి బాల్గా అవుట్ అయిపోయాడు. మీ ప్లేయర్స్ని మీరు పొగుడుకోవడం తప్పు కాదు భయ్యా, కానీ మరీ ఎంత అయితే అది చేయడంలో మీకేవో అతీత శక్తులు ఉన్నట్టు ఉన్నాయి. వీళ్ళు ఎలాంటోళ్ళంటే, ఇప్పుడు ఎవరైనా తన్వీర్ అహ్మద్ దగ్గరికి వెళ్ళి ఏంటండి మీ వాడు అంత అన్నారు ఎంత అన్నారు, మీ వాడు చూస్తే గోల్డెన్ డక్ అయిపోయాడు అని ఎవరైనా అడిగితే, మా వాడు బుమ్రా బౌలింగ్లో 6లు కొట్టడానికి రెడీ అయ్యి వెళ్ళాడు, వాళ్ళ హార్దిక్ పాండ్యాతో బౌలింగ్ వేయించారు, బుమ్రా కానీ బౌలింగ్ వేస్తుంటే ఖచ్చితంగా 6 బాల్లకు 6 సిక్స్లు కొట్టేవాడు అని అన్నా అంటాడు. వీళ్ళని ఎన్నన్నా మన ఇండియన్స్కి ఇంకా ఏదో ఒకటి అనాలని అనిపిస్తుంది. ఈ వీడియోకి ఇంత చాలండి. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి. మీకు ఈ పాకీ గాళ్ళ మీద ఉన్న ఒపీనియన్ ఏంటో కింద కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని గంట సింబల్ నొక్కడం మాత్రం Don't forget.